ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్ విద్యార్థులకి రాజనీతి శాస్త్రంలో ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీరు వీక్షించడానికి ఉంటుంది. ఇప్పుడు మేము టెక్స్ట్ బుక్ మొత్తం మీద కొన్ని ఇంపార్టెంట్ 1 మార్క్ పెట్టాం. మీరు ఒక్కొక్క పాయింట్ నేను చెప్తాను, మీరు ఒకసారి నోట్ చేసుకోండి. రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. రెండో పాయింట్, భారతదేశ గణతంత్ర రాజ్యంగా అవతరించిన తేదీ జనవరి 26. మూడో పాయింట్, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం 62 సంవత్సరాలు. ఫోర్త్ పాయింట్, భారతదేశ సామాజిక నిర్మాణం యొక్క పునాది కులాలు. ఫిఫ్త్ పాయింట్, భారత విదేశాంగ విధాన ప్రధాన రూపకర్త జవహర్లాల్ నెహ్రూ. సిక్స్త్ పాయింట్, అంతర్జాతీయ మానవ హక్కుల దినం డిసెంబర్ 10న జరుపుకుంటాం. సెవెంత్ పాయింట్, జిల్లా కలెక్టర్ ప్రధానంగా రెవెన్యూ శాఖకు అధిపతి. ఎయిత్ పాయింట్, జాతీయత అనే పదం లాటిన్ పదమైన నేటస్ నుండి ఉత్పన్నమైంది. నైన్త్ పాయింట్, లోక్సభను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే కలదు. 10th పాయింట్, రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్, అమెరికా, సోవియట్ యూనియన్లు విజయం సాధించాయి. 11th పాయింట్, మానవ హక్కులు సర్వజనీనమైనవి. 12th పాయింట్, భారతదేశంలో ఓటు హక్కు పొందాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 13th పాయింట్, రాజ్యసభలో రాష్ట్రపతికి 12 మందిని మాత్రమే నామినేట్ చేసుకునే అధికారం కలదు. 14th పాయింట్, రాజ్యము అనే పదమును మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి మాకియావెల్లి. 15th పాయింట్, సుపరిపాలన ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే కుదురుతుంది.